ఎందుకు అవసరం లేదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే షర్మిల గారు ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ ఆహ్, విషయం అదే కేసులు బయటపడుతున్నప్పుడు తెలంగాణలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి ఆమె గగ్గోలు పెట్టిన మాట నిజం. హ్మ్. అయితే చాలామంది అనుకున్నారు ఈ ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు? ఆ! అనేసి అనుకున్నారు తప్ప నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. హ్మ్. ఆ మాటలు అప్పుడే చెప్పారామె. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. ఈవేళ మన కేసీఆర్ గారితో కలిపి టీఆర్ఎస్ పార్టీతో కలిపి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశాడని బయటపడుతుంది. హ్మ్. ఇది వాస్తవంగా కూడా అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. హ్మ్. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మెయిన్ నాయకులు అలా చెల్లిగారిదే కాదు మెయిన్ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా కొన్ని ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. జరిగే ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ మెయిన్‌గా కింగ్ పిన్ ప్రభాకర్ రావు అనే వ్యక్తి వీళ్ళందరి సారథ్యంలో 15 రోజుల్లో 4200 మంది ఫోన్ కాల్స్ అయితే విన్నారంట. వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు గాని, వ్యతిరేక పార్టీలో ఉన్న బీజేపీ, జనసేన, ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులు. ఇంత రాజకీయం ఇంత లోతుగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉందంటారా రాజకీయాల్లో? రాజకీయాల్లో ఏదైనా అవసరమేనండి. ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టాలంటే వాళ్ళు చేసేటటువంటి వ్యూహాలేంటి, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఏ ఊహం చేస్తున్నారు, ఏ మీటింగ్ పెడుతున్నారు, ఏ మీటింగ్ వల్ల వాళ్ళకి ఎలాంటి పేరు వస్తుంది, ఇలాంటివన్నీ రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. అది కేవలం చర్చ ద్వారాగానే లేకపోతే వార్ రూమ్లోనే జరుగుతూ ఉంటుంది. కానీ దొంగతనంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా నేరం. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళ విషయాలు తెలుసుకోవడం చాలా నేరం. కాబట్టి వీళ్ళు ఇలాంటి నేరాన్ని పాల్పడారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో తప్పించుకోలేడు. ఈవేళ కాదు, షర్మిల గారు ఎప్పుడో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చినప్పుడు ఆ గందరగోళం జరుగుతున్నప్పుడు ఓరు బాబు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారా బాబు అని చెప్పుకుంటా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి 100% దోషి అవుతాడు తప్ప అతనేమో నిర్దోష అవడు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఫోన్ ట్యాపింగ్ 100% గ్యారంటీ అయితే ఇప్పుడు గ్యారంటీగా ఒప్పేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంట. చట్టం తన పని తను చేసుకుంటుంది. దానిలో ఎలాంటి భేషజాలు ఉండవు. ఇప్పుడు నేరం చేశాడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. ప్రూఫ్ లేకుండా అరెస్ట్లే చేసేసేవారు చాలామంది జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతాం? ఈ కేసులో కీలకమైన నిందితుడైన కింగ్ పిన్ ప్రభాకర్ అనే వ్యక్తి పూర్తి నిజానిజాలన్నీ కూడా ఇప్పుడు బయటపడడం జరిగింది. అంతకుముందు విదేశాలకు పారిపోయాడు, ఇప్పుడు దొరికాడు, తీసుకొచ్చారు, విచారణ చేపడుతున్నారు. మరి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎటువంటి పరిస్థితులు ఈ రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉందంటారు ఇద్దరు మాజీ నేతలకు కూడా? ఇలాంటి నీచమైన పనులు చేయకూడదండి. ఎంత గొప్ప నాయకుడైనా అంతర్గతంగా మనం మాట్లాడుకునే ఫోన్ ట్యాపింగ్ చాలా విషయాలు ఉంటాయి. మనకి ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, పర్సనల్ విషయాలు ఉంటాయి, పార్టీ విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సీక్రెట్గా వింటున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఒకసారి ఆలోచించండి. మనకి పర్సనల్ విషయాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి అది పెద్ద నేరమే, చిన్న నేరం ఏం కాదు. వీళ్ళిద్దరూ కానీ వెళ్ళిపోతే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్లో వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఆయనకున్న కేసులే 100 ఉన్నాయి. అన్నిటి ద్వారాగా ఆయన వెళ్ళిపోతాడు. పాత్ర ఉందని షర్మిల గారు అప్పుడే కనిపెట్టి చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా నమ్మలా. కానీ ఈవేళ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంది.